ఎఫ్స్టీన్ సెక్స్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్లో బిల్ గేట్స్ కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని ఎఫ్స్టీన్ తన మెయిల్లో పొందుపరిచాడు. అలాగే అమెరికా న్యాయశాఖ విడుదల చేసినటువంటి 30 లక్షల పేజీల్లో కూడా ఈయనకు కూడా కొన్ని పేజీలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆస్ట్రేలియాకి ఇచ్చినటువంటి ఒక మీడియాతో బిల్ గేట్స్ అయితే స్పష్టంగా చెప్పేశారు. ఎఫ్స్టీన్తో ఉన్న ప్రతి క్షణాన్ని నేను ఇప్పుడు చింతిస్తున్నాను, ఎందుకు ఉన్నానా అని బాధపడుతున్నాను, పశ్చాత్తాపం చెందుతున్నాను, నా భార్య విడిపోవడానికి కూడా ఇదే కారణం. ఎఫ్స్టీన్ తన మెయిల్లో రాసుకొచ్చాడు ఏంటంటే, బిల్ గేట్స్కి రష్యన్ అమ్మాయిలంటే చాలా ఇష్టం, రష్యన్ అమ్మాయిలతో చాలా వరకు బాగా గడిపాడు. అయితే ఆయనకి సుఖవ్యాధులు వచ్చాయి. ఆ సుఖవ్యాధులు తన భార్య మిలిందాకి రాకుండా తనని యాంటీబయోటిక్స్ కూడా అడిగాడని తన మెయిల్స్లోనైతే రాశాడు. దీన్ని బిల్ గేట్స్ బృందం ఖండించింది. బిల్ గేట్స్ కూడా ఇప్పుడు తనని ఖండిస్తున్నాడు. ఏంటి, అన్నీ కాదు, మెయిల్లో ఉన్నటువంటివన్నీ నిజాలు కాదు అంటే కొన్ని నిజాలని అర్థం. ఈ విషయంలో మిలిందా బిల్ గేట్స్ కూడా స్పందించారు. అయితే వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారులేండి. ఆవిడేమంటున్నారంటే, ఇందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, బిల్ గేట్సే చెప్పాలి వాటి గురించి. నేను విడిపోవడానికి అనేక వాస్తవాలు ఉన్నాయి, ఆ వాస్తవాలు ఏంటో నాకు తెలుసు. ఇది ఇప్పుడు ఎఫ్స్టీన్ విషయంలో స్పందించాల్సింది నేను కాదు, బిల్ గేట్స్ అంటూ ఆవిడైతే స్పష్టం చేసేసారు. అంటే మెయిల్లో ఉన్నటువంటివి నిజాలు ఉన్నాయి, అందులో సగం నిజాలు ఉన్నాయని బిల్ గేట్సే ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాను. అసలు ఎఫ్స్టీన్ అంటే ఈ మైనర్ బాలికల్ని తీసుకురావడం, మైనర్ బాలికల్ని తీసుకొచ్చి ఆ బాలికల్ని ఏదో మసాజ్ అని చెప్పి వీళ్ళకి కొన్ని డాలర్లు ఇస్తామని చెప్పి కొన్ని దీవుల్లోకి సపరేట్గా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లోకి తీసుకొచ్చి ఈ బడా బావులకి ఎవరు ట్రంప్ కావచ్చు, బైడెన్ కావచ్చు, మస్క్ కావచ్చు, లేక కొంతమంది రాజకీయ నాయకులు, అలాగే ఆండ్రూ, వీళ్ళందరూ కూడా, అంటే బ్రిటన్ చార్లెస్ III రాజు ఉన్నాడు కదా, ఆయన తమ్ముడు ఆండ్రూ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మసాజులు చేయిస్తామని చెప్పి పిల్లల దగ్గర తీసుకొచ్చి వాళ్ళనేమో వచ్చేసి వర్జిన్ అని పేరు చెప్పి కొన్ని వేల కోట్లు వాళ్ళ దగ్గర దోచేసి, వేల కోట్లు అంటే కొన్ని వేల లక్షల డాలర్లు దోచేసి ఎఫ్స్టీన్ అనేవాడు డబ్బులు సంపాదించాడు. ఈ యొక్క అమ్మాయిలతో వచ్చేసి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చేసి వాళ్ళని బెదిరించి, నువ్వు మరో కొంతమంది అమ్మాయిలు తీసుకురాకపోతే ఈ ఫోటోలన్నీ విడుదల చేస్తాం, బయటకు పెడతాం, అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, పబ్లిక్లో పెడతాం, నెట్లో పెడతాం అని బెదిరించి వాళ్ళ చేత మరి కొంతమంది అమ్మాయిలు రప్పించడం. వాళ్ళు కూడా ఎవరో ఒక 15 నుంచి 20 సంవత్సరాల లోపు అమ్మాయి, వీళ్ళు భయపడిపోయి మిగతా స్నేహితులు కూడా డబ్బు కాసి చూపి వాళ్ళని తీసుకురావడం, అలా వాళ్ళు మరి కొంతమందిని తీసుకురావడం, అలా ఎక్కువ మందిని తీసుకొచ్చారు. చివరికి అది ఎంతలా వచ్చిందంటే 30 లక్షల పేజీలకు సంబంధించి మ్యాటర్ వచ్చింది. 1,80,000 ఫోటోలు వచ్చాయి, 2,000 వీడియోలు వచ్చాయి. అందులో వీళ్ళు చేసినటువంటిది ఇదేంటంటే, ఆ పాప మైనర్ బాలికెళ్ళి, ఆ వర్జిన్ బాలికెళ్ళి వీళ్ళు అనుభవించి ఆ ఎఫ్స్టీన్ గడికి కొన్ని లక్షల డాలర్లు పోశారు. అవి చివరికి వాడికి కొన్ని వేల కోట్ల రూపాయలు అయ్యాయి. దాంతో వాడు ఒక దీవి కొన్నాడు, సపరేట్గా ఒక విమానం కొన్నాడు, పెద్ద రాజ్యాన్ని సృష్టించాడు. అనేక రాజులు, ఎంతో మంది వాళ్ళు ఈరోజు వాడి చేతి కింద మొన్నటి వరకు ఉన్నారు. చివరికి దీని గురించి బయటకు వచ్చేసరికి వాడిని జైల్లో పెట్టారు. ఇదంతా పెద్ద స్కామ్ అంతా బయట పెడితే అమెరికా పరువు అయిపోద్దని వాడిని 2019లో చంపేశారు మొత్తం వీళ్ళందరూ కలిసి. కానీ నిజాలు అనేవి దాగవు కదా, ఆ నిజాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసాయి. ఈరోజు అమెరికా ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. సెక్స్ చేయడం తప్పు కాదు, కానీ వీళ్ళు చేసే విధానం మైనర్ బాలికల్ని బలవంతంగా, మేజర్ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చితే ఓకే, అది వేరే విషయం. వీళ్ళకి ఒక రకం ఉంటుంది. మీరు క్విడ్ గేమ్ అని ఒకటి వచ్చింది కొరియన్, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మనిషికి ఒక స్థాయి దాటిపోయిన తర్వాత, ఉదాహరణకి మనకి ఎంటర్టైన్మెంట్ సినిమా, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు, దానికి మించి మందు కూడా రోజు కొడితే దాని తర్వాత ఇంకోటి వెళ్తాం, డ్రగ్స్. ఆ డ్రగ్స్లో రకరకాలు ఉంటాయి, ఆ స్థాయి దాటిపోతే. ఇక డ్రగ్ కూడా రోజు కొడితే, సెక్స్ కూడా రోజు ఉంటే వాళ్ళ మీద బోరు కొడితే ఇంకేదో ఎంటర్టైన్మెంట్, కార్ రేసింగ్లో లేకపోతే ఇంకేదో అని. అలా ఎంతోమంది ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా ఇలా మనుషులు ఒకడికొకడు గేమ్లో చంపుకుంటే ఎలా ఉంటుంది అన్న విధంగానే వచ్చేదే ఈ క్విడ్ గేమ్. అంటే ఒక స్థాయి దాటిపోయిన తర్వాత, పీక్ వెళ్ళిపోయిన తర్వాత మనుషులు చంపుకోవడం, లేదా ఇంకా దాని తర్వాత ఇక రోజు మనుషులు చంపుకోవడం చూసినోడికి ఇంకేదో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి బడా బాబులందరికీ కూడా సెక్స్ అనేది ఒక కామన్ అయిపోయింది కదా. అమెరికా వాళ్ళందరికీ ఇదంతా కామన్. కానీ వర్జిన్ని, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఈరోజు వాడి వయసు 70 సంవత్సరాలు, కానీ ఒక మైనర్ బాలిక దగ్గరికి వచ్చారు, వాడికి 40 సంవత్సరాలు ఉండేది. 40-50 సంవత్సరాల కాలంలో ఎఫ్స్టీన్ పట్టుకొని వాడు ఒక చిన్న అమ్మాయితో బలవంతంగా చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి వెధవులందరూ కలిసి ఆ మైనర్ బాలికల జీవితాన్ని చింద్రం చేసేసారు. అందుకే ఈరోజు ఇది పెద్ద ఇదవుతుంది. కానీ భారత్లో మీడియా ఎక్కడా కూడా దీని గురించి రాయడం లేదు. మరి ఎక్కడ అమెరికా డబ్బులు వచ్చాయో తెలియదు, కానీ ఎవడో రాయడం లేదు దీని గురించి. కానీ ఎవడో ఏ చెత్తలంజ కొడుకు 2017లో ఒక మెయిల్ పెట్టాడట, దాని మీద PM మోడీ అని రాశాడు. లంజ కొడుకు ఎవడో
దాని గురించి ఇక్కడ చాలా మంది మన తెలుగులో వండివారు చేస్తున్నారు. ఆ మెయిల్ ఏంటో తెలియదు, ఇదేంటో తెలియదు, దాని గురించి పూర్తి తెలియదు. ఇప్పుడు ఈ యొక్క ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని మనందరికీ తెలుసు, కానీ ఆ మెయిల్ గురించి ఇప్పటివరకు ఏం తెలియదు. దాని గురించి ఏంటో చూద్దాం వచ్చిన తర్వాత అండి. అసలు ఆయనకి ఏంటి సంబంధం? నరేంద్ర మోదీ భార్య వద్దు అనుకున్న వ్యక్తిని చివరికి ఏ విధంగా ఎదుర్కోవడం చేతగాక ఈ విధంగా ఎదుర్కొంటున్నారు చెత్త విధవాలంతా. అయితే బిల్ గేట్స్ గారు ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు. సరే, ఆయన చేసిన తప్పుల విషయం కానీ అది చేసింది రాంగ్ కదా. సెక్స్ తప్పేం కాదు, కానీ పసిపిల్లల మీద వీళ్ళేంటి ఇదంటే ఒక్కొక్కడు పెద్ద బడాబాబని, లేకపోతే మా దేశం ఇదని, మా దేశం అదని చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి అందరూ కూడా ఈరోజు అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ గురించి చూస్తుంటే సిగ్గేస్తుంది, చిరాకేస్తుంది, అసహ్యం వేస్తుంది అమెరికా అంటే.